నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. 10వ తరగతి మరియు ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అర్హులే. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసిలో 995 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి జూన్ 14వ తేదీ వరకు కూడా మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆయా పోస్టులను బట్టి 10th క్లాసు అర్హత ఉన్నటువంటి పోస్టులు, తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు, డిప్లొమా, డిగ్రీ, ఇట్లా కేటగిరీ వైజ్గా ఆయా పోస్టులకు ఆయా అర్హతలు అయితే వివరించడం జరిగింది. రిజర్వేషన్ బట్టి వయో సడలింపు కూడా ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్, ట్రేడ్ టెస్ట్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అట్లా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, తద్వారా ఆ విధంగా ఈ యొక్క ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మీరు సింపుల్గా ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ అని చెప్పి మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో నేను స్క్రీన్ మీద చూపించినట్లుగా మీకు ఎంతో చక్కగా ఆయా పోస్టులను బట్టి మీకు వివరాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ 86 పోస్టులు, 86. వీటికి మిడిల్ పాస్ ఆర్ ఐటీఐ అంటే మిడిల్ క్లాస్ అంటే 10th లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే అడిగాడు. తర్వాతకు వచ్చేసి ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్, ఇందులో కూడా బాగానే ఉన్నాయి పోస్టులు. తర్వాత మెయింటెనెన్స్ అసిస్టెంట్, ఐటీఐ వెల్డింగ్ కానీ, ఫిట్టర్ కానీ, మోటార్ మెకానిక్ కానీ, డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు అర్హులు. తర్వాత మొత్తం కూడా ఇవన్నీ ఐటీఐ వాళ్ళకి ఉన్నాయి. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఎలక్ట్రికల్ గ్రేడ్ 3 ట్రైనీగా ఇక్కడైతే కొన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 3 years డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు, ఈ విధంగా అంటే ఆయా పోస్టులకు అనుగుణంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యూసీఏలో బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు లేదా జియాలజీ చదివిన వాళ్ళు, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఈ విధంగా కేటగిరీ వైజ్గా సింపుల్గా ఇక్కడ మీకు చూసినట్టయితే ఫీల్డ్ అటెండెంట్ పోస్టులు 86 పోస్టులు, 10వ తరగతి అర్హత. తర్వాత మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ, వెల్డర్, మోటార్ డీజిల్ మెకానిక్ కానీ, ఫిట్టర్ కానీ, ఆటో ఎలక్ట్రీషియన్ కానీ, మెకానిస్ట్ కానీ, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 ట్రైనీ పోస్టులు, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రైనీ పోస్టులు. ఈ విధంగా మీకు ఆ స్క్రీన్ మీద చూపించిన విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, తర్వాత అదర్ కేటగిరీ వారికి ఆయా రిజర్వేషన్ వైజ్గా పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మీరు రాత పరీక్షలు ఎవరైతే మెరిట్ సాధించి తర్వాత సంబంధిత ట్రేడ్ టెస్ట్లో మంచిగా మార్కులు సాధించినటువంటి అభ్యర్థులకు ఆయా వాళ్ళకున్న రూల్స్ ప్రకారంగా వాళ్ళు అయితే ఎంపిక చేయడము జరుగుతుందన్నమాట. ఇక్కడ శాలరీస్ కూడా ఇచ్చారు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 18,000 నుంచి స్టార్ట్ అయ్యి బేసిక్ పే 31,000 అట్లా ఇవ్వ ఉంది. ఆయా పోస్ట్ వైజ్గా అక్కడ శాలరీ కూడా ఇవ్వడం జరిగింది. అదండి, ఎందుకంటే 10th ఐటీఐ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక అవకాశం, ప్రస్తుత రోజుల్లో ఉద్యోగ అవకాశాలు చాలా అరుదుగా ఉన్నాయి. ఇదేంటంటే కొంచెం సెక్యూరిటీ ఉన్నటువంటి ఉద్యోగాలు కాబట్టి, ఉద్యోగ భద్రతతో కూడిన ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరు గట్టిగా ప్రయత్నం చేసి మీరు చేసి ఉద్యోగాన్ని సాధించండి. ధన్యవాదములు. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.